ఇండియాలో ఐఆర్సిటీసీ ఒక రకంగా మోనోపోలీ బిజినెస్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఏంటంటే ఐఆర్సిటీసీ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క స్టాక్ని హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ చేయాలా, లేకపోతే యాడ్ చేసుకోవాలా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫండమెంటల్గా ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు సబ్సిడీరీస్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే బేసిక్గా 4 పిల్లర్స్ మీద నడుస్తూ ఉన్నారు. హాస్పిటాలిటీ, క్యాటరింగ్ సర్వీసెస్ ఉన్నాయి, ఈ టికెటింగ్ ఉంది, దాని తర్వాత ట్రావెల్ అండ్ టూరిజం ప్యాకేజెస్ అనౌన్స్ చేస్తున్నారు, అండ్ ఐఆర్సిటీసీ రైల్ నీర్ అనేది ఉంది. సో ఈ మొత్తం కూడా ఏంటంటే ఐఆర్సిటీసీ కింద ఉన్నదన్నమాట ఈ 4 బిజినెస్ అనేది. అయితే వీళ్ళ యొక్క రిటర్న్స్ అనేది మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 3 ఇయర్స్లో 141% రిటర్న్ రావడం జరిగింది. వీళ్ళు ఏంటంటే డివిడెండ్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఆగస్ట్ 18th కూడా ఏంటంటే ఎక్స్ డేట్ అనేది ప్రకటించింది. ఆ రోజు దాకా ఎవరైతే షేర్స్ హోల్డ్ చేస్తారో ఒక్కొక్క షేర్కి 2 రూపీస్ ప్రాఫిట్ అనేది కూడా డివిడెండ్ అనేది కూడా రావడం జరిగింది. ప్రీవియస్గా కూడా ఏంటంటే 3.5 రూపాయన్నర, 2 రూపాయలు, 5 రూపాయలు, ఈ విధంగా ఏంటంటే డివిడెండ్స్ కూడా అనౌన్స్ చేసింది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే స్ప్లిట్ కూడా చేసింది. సో ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఏంటంటే ఇక్కడ చూడండి మనం చూసుకున్నట్టయితే 10 రూపీస్ ఉందన్నమాట ఫేస్ వాల్యూ, దాన్ని 2 రూపీస్కి తెచ్చారు. అంటే ఒక షేర్ని ఏం చేశారంటే వాళ్ళు 5 షేర్స్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అనుకోండి ఒక షేరు. ఈ 5 షేర్స్ ఒక్కొక్క షేర్ విలువ ఏమైంది తగ్గించేశారు, 20 రూపీస్ అయింది. సో ఓవరాల్గా ఒక షేర్ ఉన్నా సరే మన అకౌంట్లో వీళ్ళు స్ప్లిట్ చేసిన తర్వాత 5 షేర్స్ ఉన్న అమౌంట్ అనేది ఆల్మోస్ట్ అంతే ఉంటుంది, ఓకేనా. బట్ లాంగ్ రన్లో ఏంటంటే ఇది మనకి మంచి రిటర్న్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్ప్లిట్ అనేది కూడా చేశారు. ముఖ్యంగా వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది చూసుకున్నట్లయితే 53,000 crores ఉంది. అండ్ ఓవరాల్గా షేర్స్ అనేవి 80 crores. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే సేల్స్ గ్రోత్ అనేది పాజిటివ్గా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ పాజిటివ్గా ఉంది, అండ్ ప్రమోటర్ హోల్డింగ్ కూడా పాజిటివ్గా ఉంది, అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ పాజిటివ్గా ఉంది, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా 63%. మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ షార్ట్లో దీని గురించి. ఓకే, ఎనీహౌ ఓవరాల్గా కొద్దిగా పాజిటివ్గానే ఉంది, అన్ని కూడా గ్రోత్ అనేది కనిపిస్తున్నాయి. అంటే యావరేజ్ నంబర్స్ పైన ట్రేడ్ అవుతున్నాయి అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రమోటర్ స్టేక్ అనేది డిసెంబర్ 2022లో ఏంటంటే 62.4% ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే జూన్ 2022లో 67.4% అనేది ఉండటం అనేది జరిగింది. సో ఎనీహౌ ఏంటంటే ప్రమోటర్ స్టేక్ అనేది కూడా పాజిటివ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ హోల్డింగ్ అనేది క్వార్టర్ బేసిస్లో కొద్దిగా ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. ప్రీవియస్గా 6.53 ఉండేది, ఇప్పుడు ఏంటంటే 6.99% అనేది ఉంది. అదేవిధంగా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఒకనొకప్పుడు చాలా హెవీగా బై చేసింది, దాని తర్వాత తగ్గుముఖం పట్టినాయి. బట్ అగైన్ డిసెంబర్ 2022 నుంచి కూడా కొద్దిగా ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది. క్వార్టర్ బేసిస్లో మనం చూసుకున్నట్టయితే 0.86% నుంచి 0.89% దాకా ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా ఎఫ్ఐఎస్ నుంచి కానీ డిఐఎస్ నుంచి కానీ స్లైట్గా ఇంక్రీజ్ అనేది కనిపిస్తుంది అనమాట స్టేక్. సో విచ్ ఈజ్ పాజిటివ్ అనుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి మేజర్గా ఈ యొక్క టూరిజం నుంచి కూడా మంచి రిటర్న్స్ రావడం అనేది జరిగిందనమాట. సో దాని యొక్క డేటాను కూడా ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రెవెన్యూ అనేది 5% క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూస్తున్న డేటా వచ్చేసరికి మిలియన్స్లో అనమాట. సో గ్రాడ్యువల్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ Q2 ఫైనాన్షియల్ ఇయర్ 21 నుంచి కూడా ఇప్పటిదాకా ఏంటంటే గ్రాడ్యువల్ ఇంక్రిమెంట్ అనేది కనిపిస్తుంది ఇది రెవెన్యూలో ఫ్రెండ్స్, ఓకేనా. ఇది టూరిజం రెవెన్యూ ఇది వచ్చేసరికి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళకి చూడండి ఈ యొక్క టూరిజం స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అవుతుంది, అండ్ క్యాటరింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. Q4 ఫైనాన్షియల్ ఇయర్ 2022లో క్యాటరింగ్ అనేది జంప్ అయింది, ఎందుకంటే కొత్త వందే భారత్ ట్రైన్స్ ఇవి కూడా రావడం జరుగుతుంది. ఇవి ఆల్రెడీ 75 దాకా రావాల్సింది, ప్రస్తుతానికి ఏంటంటే 17 వచ్చినాయి అనమాట. సో క్యాటరింగ్ సర్వీస్ ఏదైనా వచ్చినా సరే కంపల్సరీగా వీళ్ళకే ఇవ్వడం అనేది జరుగుతుంది, వీళ్ళే మెయింటైన్ చేస్తారనమాట. ఓకే, ఎనీహౌ అక్కడ నుంచి కూడా రెవెన్యూ అయితే మల్టీఫోల్డ్ అయింది. దాని తర్వాత టూరిజం అనేది కూడా ప్యాకేజెస్ అనేది అనౌన్స్ చేశారు, అక్కడ నుంచి కూడా రెవెన్యూ అనేది ఏంటంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా రెవెన్యూ కానీ ఎబిటడా మార్జిన్ కానీ ఓవరాల్గా ఇంప్రూవ్మెంట్ అండ్ రోబస్ట్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇక స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని అయితే బీట్ చేయలేదు. ముఖ్యంగా ఏంటంటే క్వార్టర్ బేసిస్లో రెవెన్యూ అనేది చూసుకున్నట్టయితే 18% పెరిగింది. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది చూసుకున్నట్టయితే మనకి దగ్గర 7% అనేది పెరిగింది. చూడండి మనకి లాస్ట్ క్వార్టర్ చూసుకున్నట్టయితే 324 crores ఉంది, ఇప్పుడేమో 342 crores అనేది అనౌన్స్ చేసింది. ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ క్వార్టర్లో 278 crores అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్, బట్ ఇప్పుడు ఏంటంటే 232 crores మాత్రమే అనౌన్స్ చేసింది. ఓవరాల్గా లాభం అనేది కొద్దిగా తగ్గిందనమాట. సో ఎనీహౌ ఓవరాల్గా కొద్దిగా డిప్ అనేది కనిపిస్తుంది. అయితే కంకాల్ ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్ అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఏం చెప్పారంటే ఓవరాల్గా రోబస్ట్ గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసారు. ఎందుకంటే వందే భారత్ ట్రైన్స్ అనేది ఇక్కడ 75 దాకా రావాల్సింది, ప్రస్తుతం 17 రిలీజ్
ఇంక్రీజ్ అయినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఏది వచ్చినా సరే మేమే ఐఆర్సిటీసీ వాళ్ళే క్యాటరింగ్ సర్వీస్ అనేది తీసుకుంటారు కాబట్టి ఆ క్యాటరింగ్ సర్వీసెస్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా మార్జిన్స్ పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ టికెటింగ్ విషయంలో ఏంటంటే బుకింగ్ చేసుకున్నప్పుడు థర్డ్ పార్టీకి వెళ్ళి అక్కడ నుంచి పేమెంట్ అనేది డిలే అవుతుంది. అయితే ఓన్గా వీళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ కూడా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇమీడియట్గా పేమెంట్స్ అనేది డైరెక్ట్గా వాళ్ళకే వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో సెల్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు. మేబీ మార్కెట్ టెంపరీ ఒడిదుడుకులు అనేది ఉండొచ్చు. బట్ లాంగ్ రన్లో ఏంటంటే మంచి స్టాక్ అని చెప్పేసి ఓవరాల్గా ఈ యొక్క గ్రోత్ అనేది మనం చూసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ యొక్క అనాలిసిస్ అది ఓకే. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా ఏంటంటే నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.